మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. గుంతకల్ రైల్వే సబ్ డివిజన్ డిఎస్ఆర్పిగా మరియు గుంతకల్ జిఆర్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్పిఎఫ్ పోస్ట్ కమాండర్ గారు, ఆర్పిఎఫ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ తర్వాత ఇతర విభాగాలటువంటి వారి సమక్షంలో ఈరోజు ఒక క్రైమ్ అరెస్ట్ గురించి మీ అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ఈరోజు 18/3/26 ఉదయం 9 గంటల తర్వాత గుంతకల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని గంజాయి పొజిషన్లో ఉండగా అరెస్ట్ చేయడం జరిగినది. వారు ఇచ్చినటువంటి ఫర్దర్ కన్ఫెషన్ మేరకు వారి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకుంటూ బయట పార్క్ చేసి ఉన్నటువంటి ఒక వెహికల్ని కూడా హుందాయ్ అనేటువంటి ఒక వెహికల్ని కూడా స్వాధీనం చేసుకొని దాంట్లో ఉన్న గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫర్దర్గా వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒప్పుకోలు స్టేట్మెంట్ మేరకు మన గుంతకల్ సబ్ డివిజనే కాక ఇతర జిల్లాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయాణిస్తున్నటువంటి మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు దొంగిలించినటువంటి మొత్తం 25 కేసుల్ని వారి ద్వారా కన్ఫెషన్ ద్వారా తెలుసుకొని దాని మేరకు రికవరీస్ అన్ని కూడా చేయటం జరిగింది. వీరు 23/2/25 నుంచి గుంతకల్లో మొదలుపెట్టినటువంటి నేరాల పరంపర 4/3/26 వరకు కొనసాగింది. అన్ని చోట్ల నేరాలు చేసి పారిపోతున్నారు. తరువాత జరిగినటువంటి పోలీసు పర్యవేక్షణ పెరగటం, ఇతర విషయాల్లో గట్టి చర్యలు తీసుకున్నందువల్ల వాటిని నిరోధించడం జరిగింది. ఈరోజు ఈ ముద్దాయిలు పట్టుబడిన తర్వాత వాటి యొక్క కన్ఫెషన్ మేరకు 4 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో 18 కేసులు, తెలంగాణలో 1 కేసు, కర్ణాటకలో 1 కేసు, తమిళనాడులో 5 కేసుల్లో మొత్తం 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 కేసుల్లో మహిళల మెడల్లోంచి రైళ్లలో ఏసీపీ అనగా చైన్ పుల్లింగ్ చేసి వాటిని లాక్కొని పారిపోయినటువంటి సంఘటనలో వీరు ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే గతంలో గంజాయి ఒకసారి రవాణా చేస్తూ పోలీసు వారి కదలికను చూసి ఆ గంజాయిని వదిలివేసి వెళ్ళినటువంటి కేసులో కూడా ఈ ముగ్గురే బాధ్యులు అని చెప్పేసి వారి యొక్క ఒప్పుకోల మేరకు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు వారి వద్ద లభించినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రత్యేకంగా గంజాయి కేసు ఒకటి వారి మీద నమోదు చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఈ ముద్దాయిల పేర్లు వరుసగా A1గా కాశీనాథ్ గైక్వాడ్, కాలాబుర్గి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారు. అలాగే A2 సిద్ధారాం, A3 లక్ష్మణ్ అనేటువంటి వారు ఈ కాలాబుర్గి మరియు గుల్బర్గా ఏరియాలకు సంబంధించిన వారు. వీరు ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ హుందాయ్ వెహికల్ని ఉంచుకొని నేర స్థలాల వద్దకు అంటే రైళ్లు ఎక్కడైతే ఆగుతాయో సిగ్నల్ కోసం కానీ లేదా ప్లాట్ఫామ్ వద్ద కానీ ఇలాంటి చోట అన్నిటి కూడా హుందాయ్ వెహికల్ ద్వారా ప్రయాణం చేస్తూ సమీపంలో పెట్టుకొని A1 ముద్దాయి ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి కాశీనాథ్ గైక్వాడ్ అనే అతను రైల్లోకి ఎక్కి అదును చూసుకొని మహిళల మెడల్లో నుండి బంగారు గొలుసులు లాక్కొని దిగిపోతాడు. దానికి అనుగుణంగా అతను దిగటానికి వీలుగా వీళ్ళు చైన్ పుల్లింగ్ చేస్తూ సహాయం చేస్తారు. అలాగే 2-3 చోట్ల సంఘటనలో వీళ్ళు ముగ్గురు పాల్గొనటం కూడా జరిగింది. కాబట్టి ముగ్గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ 4 రాష్ట్రాల పరిధిలో ఈ చైన్ స్నాచింగ్ అనేటువంటిది చేయటం జరిగింది. అందువల్ల ఇది సెన్సేషన్గా ఈ మధ్య జరుగుతున్న వాటి గురించి గౌరవనీయులు రాష్ట్ర ఏడీజీపీ రైల్వేస్ ఇన్ఛార్జిగా ఉన్న డిఐజీ శ్రీ సత్యేష్ బాబు గారి పూర్తి పర్యవేక్షణలో గౌరవనీయులు రాహుల్ దేవ్ సింగ్ గారు, ఎస్ఆర్పి విజయవాడ గారు మరియు డిఎస్ఆర్పి గుంతకల్ గారు, నేను అజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ గారు జిఆర్పి సర్కిల్ గుంతకల్లు మరియు వారి సిబ్బంది గుంతకల్ సర్కిల్లో ఉంటే గుత్తి, ఆదోని పోలీస్ స్టేషన్స్, కర్నూలు, ఇతర సర్కిల్స్లో ఉన్నటువంటి వారందరి సహకారంతో మంచి నిఘా ఉంచి వీరినైతే మంచి సమాచారంతో పట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము స్వాధీనం చేసుకున్నటువంటి 5 కేసుల్లో గోల్డ్ బంగారం అంటే 360 గ్రాములు 54 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటిది, సిల్వర్ వెండి 30 గ్రాములు 7,500 రూపాయలు ఖరీదు చేసేటువంటిది,
అలాగే గంజా 24 కేజీలు పట్టుబడింది. దాని యొక్క మార్కెట్ విలువ 1,20,000 ఉంటుంది. కాబట్టి మొత్తము 55,27,000 రూపాయలు ఖరీదైనటువంటి ఈ పోయిన సొత్తును వీటన్నిటిని కూడా ఈరోజు స్వాధీనం చేసుకుంటూ దాంతోపాటు క్రైమ్ వెహికల్గా వారు ఉపయోగించిన దాన్ని హుండాయ్ క్రేటా కారు దీన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మొత్తం కార్యక్రమంలో మంచిగా బాగా చక్కగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి గుంతకల్ జిఆర్పి ఇన్స్పెక్టర్ గారు అజయ్ కుమార్ గారిని, తర్వాత వారికి సహాయం సహకారాలు అందించినటువంటి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు, పోస్ట్ కమాండర్ గారు, తర్వాత ఇతరులు మన సర్కిల్ సబ్ డివిజన్కి సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా గౌరవనీయులు డిఐజీ శ్రీ సత్యేష్ బాబు గారి తరఫున అభినందించడం జరుగుతుంది. వారికి రివార్డులు కూడా వారిని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైళ్లలో జరుగుతున్నటువంటి మహిళలపై ఈ గొలుసు అత్యాచారాలు అనేటువంటి వాటిని నిరోధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీము మరియు దానికి ఒక దిశానిర్దేశం గౌరవనీయులు డిఐజీ గారు చేశారు. అందువల్ల మేము కూడా కష్టపడి ఈ రైళ్లలో జరిగే వాటిని నిరోధించడానికి, వాటిని పట్టుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో నేరాలు చేసినటువంటి ఈ ముగ్గురిని గంజాయితో సహా పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా రైళ్లలో ప్రయాణం చేయడానికి జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ మా వంతు సహకారం మేము అందిస్తాము, ధైర్యంగా ప్రయాణం చేయమని చెప్పి మేము చెప్తూ వీరందరినీ కూడా ఈరోజు మేము కోర్టు ఎదుట రిమాండ్ నిమిత్తంగానే హాజరుపరుస్తాం. ఇతని యొక్క నేర చరిత్రను మనం పరిశీలించినట్లయితే A1లో ఉన్నటువంటి కాశీనాథ్ గైక్వాడ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట కన్నపు దొంగతనాలు చేసేటువంటి నేరాలకు అలవాటు పడి ఆ తర్వాత క్రమేణా రైళ్లలో దొంగతనం చేయడానికి కూడా అలవాటు పడి ఇద్దరిని కలుపుకొని A2 A3 కూడా లక్ష్మణ్ని, ఇంకొక అతను సిద్ధరామును కూడా కలుపుకొని ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని వెహికల్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని సమీప ప్రాంతాలకు వెళ్ళటం, రైలు అక్కడ ఆగినప్పుడు అతను చూసుకొని గొలుసు దొంగతనాలు చేస్తూ ఈ విధంగా చేయడం చేస్తున్నారు. ఇది వీళ్ళ యొక్క నేర చరిత్ర కూడా. ఇంకా ఇందులో A4గా ఉండేటువంటి ప్రవీణ్ గైక్వాడ్ అనే అతను, A5గా ఉండే సరితా గైక్వాడ్ అనేటువంటి వారు, ఈ A4 A5లో దీంట్లో అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ కన్ఫెషన్ మేరకు వారి వద్ద కూడా ఈ ప్రాపర్టీస్ అని కూడా కొంత రికవరీ చేయవలసి ఉంది. వాటన్నిటిలో త్వరలో కంప్లీట్ చేస్తాం. మరి మార్చి, ఏప్రిల్, మే నెల వరకు కూడా పూర్తిగా సమ్మర్ అనేటువంటిది ఎండాకాలంగా ఉంటుంది. కాబట్టి సహజంగానే స్లీపర్ కోచ్లో ఉన్నటువంటి వారు గాలి నిమిత్తంగాను ఓపెన్ చేసి ఉంటారు విండోస్ అన్నిటిని కూడా. మేము జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ ప్రయాణికులకు ఇచ్చేటువంటి సలహా, దయచేసి విండోస్ని క్లోజ్ చేయండి. ఆ క్లోజ్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి వెంట్స్ ద్వారా లోపలికి కొద్దిగానే గాలి వస్తుంది, లోపల ఫ్యాన్లు ఉంటాయి. అలాగే లైట్లు పూర్తిగా ఆఫ్ చేసేసి పడుకోవద్దు. దాంట్లో కొంత మెలకువతో ఉండి లైట్లు మాత్రం వెలిగించుకోండి. తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి ప్రతి కోచ్కి కూడా, ఇటు 2 అటు 2 4 ఉంటాయి. వాటిని ఓపెన్ చేసి ఏ కండిషన్లో కూడా పెట్టద్దు. ఎందుకంటే స్లోగా నడుస్తున్నప్పుడు బండిలోకి ఎక్కడానికి, నేరం చేసిన త్వరగా దిగటానికి అవే కారణాలు అవుతాయి. అందువల్ల దయచేసి ఎటువంటి పరిస్థితిలో కూడా ఇవి మాత్రం ఉల్లంఘించవద్దు. మీరు ఆభరణాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పుకుంటే దాన్ని సెక్యూర్ ఒక పద్ధతిలో పెట్టుకోండి. ఎగ్జిబిట్ అయ్యేలాగా ఉన్నది అంటే ఖచ్చితంగా ఆ నేరం అనేటువంటి దానికి ప్రేరేపించినట్లుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఆభరణాలు అన్నింటినీ కూడా ఒక సెక్యూర్ పద్ధతిలో పెట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే 139 రైల్వే హెల్ప్ లైన్ అనేటువంటి ఉన్నది. ఏ సంఘటన జరిగినా ఏమైనా ఉన్నా సమాచారం 139కి మీరు కాల్ చేసి చెప్తే వెంటనే ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి కూడా మీ యొక్క సహాయానికి రావడం జరుగుతుంది. అలాగే పోలీస్ సంబంధించిన 122, 100 ఈ నంబర్లు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ నెంబర్లో కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. లేదా సమీపంలో అందుబాటులో ఉంటే టీటీఈకి అయినా కూడా మీరు చెప్పొచ్చు. ప్లాట్ఫామ్ డ్యూటీలో ఉన్నట్టు కానిస్టేబుల్ గారికి ఎవరికైనా చెప్పొచ్చు. ఇంకా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి ద్వారా సమాచారం అందించవచ్చు. ప్రతి ఒక్క దానికి మేము స్పందిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. కాబట్టి రైల్వే ప్రయాణికులకి భద్రత అనేటువంటి విషయాన్ని కల్పించడానికి జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.